ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మరి పౌర్ణమి రోజున చాలామంది చాలా విధానాలుగా ఆలోచన చేస్తుంటారు. అంటే ఒక పని చేసే ముందు మరి ఈ పౌర్ణమి రోజున మనం చేస్తే బాగుంటుందా బాగోదా అనేట్టుగా చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి పౌర్ణమి రోజున మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే, కొన్ని కార్యక్రమాలు మీకు పౌర్ణమి టైంలో అనుకూలంగా జరుగుతాయి. కొన్ని కార్యక్రమాలు మీకు పౌర్ణమి రోజులో మీకు రివర్స్ అవుతాయి. కాబట్టి ఆ పౌర్ణమి రోజున మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. ఎందువల్ల అంటే, ఒక భూమి కొంటున్నారు, ఒక ఇల్లు కొంటున్నారు, ఒక కళ్యాణం చేస్తున్నారు, ఒక గృహప్రవేశం చేస్తున్నారు. మరి మీరు చేసేటప్పుడు ఆ పౌర్ణమి రోజున మరి బాగుంటుందా బాగోదా అనేట్టుగా చాలామందికి చాలా సందేహాలు చాలా ఉన్నాయి. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. మరి ఈ పౌర్ణమి రోజున కొన్ని గడియలు ఉంటాయి. ఆ గడియలు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీ పేరు బలాన్ని బట్టి, మరి మీ నక్షత్రాన్ని బట్టి, మరి మీ పేరు బలంలో ఫలానా శ్రీను అన్నారనుకోండి, వాళ్ళకి సిత్తా నక్షత్రం తులరాశి వస్తుంది. కాబట్టి ఆ సిత్తా నక్షత్రానికి గురుడు ఎవరున్నారనేది మనం తెలుసుకోవాలి. దాంతోపాటు మనకి ఈ పౌర్ణమి రోజున ఈ చిత్తా నక్షత్రంలో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంటుంది, మరి ఈ రోహిణి నక్షత్రం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం. మెయిన్గా ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన నక్షత్రం మనకి ఏ నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రాన్ని బట్టి మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది అదే. మరి అదొక్కటి తెలుసుకునేట్టుకైతే మీరు పౌర్ణమి రోజున మరి ఆ కార్యక్రమం మీరు చేయొచ్చా చేయకూడదు అనేది ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతూనే ఉంటుంది. అది మెయిన్ సమస్య. మరి ముఖ్యంగా మరి మీరు చేయాల్సిన పౌర్ణమి రోజులో కొన్ని మనకి తెలియకోకుండా కొన్ని పనులు జరిగిపోతుంటాయి. అంటే మీరు అనుకోరు, దాని గురించి ఎదురు చూడరు. ఫలానా పని అనుకుంటారు, ఆ పని మీరు ఎప్పుడూ అనుకుంటారు, కానీ ఆ పని అనుకోకుండా అది మనకు అనుకోకుండా ఫలానా ఆ రోజులోనే మనం పిలుస్తారు. మరి ఆ రోజు మనం బిగిని చేయాల్సి వస్తుంది. మనకు అనుకోకుండా పోయి ఆ రోజు మనం జాయిన్ అవుతాం. మరి జాయిన్ అయిన తర్వాత మరి మనకు బాగుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనేది ముందు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఏదో జరిగిపోయింది కాబట్టి ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. మరి ఆ పౌర్ణమి రోజున మీకు అలా జరిగింది కాబట్టి పౌర్ణ కట్టు అనేది ఒకటి ఉంటుంది. పౌర్ణ కట్టు పూజ, అది జ్యోతి పూజ అంటారు. ఆ పౌర్ణమి కట్టు రోజున జ్యోతి పూజా బలాన్ని చేసినట్టుగైతే మీలో ఉండాల్సిన కర్మదోషాలు కానీ గ్రహదోషాలు కానీ చెడు దోషాలు కానీ ఎలాంటి దోషాలు కానీ పటాపంచలైపోతాయి. మీకు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోవాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా కూడా కొంచెం ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా ఫ్రెండ్షిప్ ఎక్కువగా చేయకూడదు. ముగ్గురు కలిసి ఫ్రెండ్షిప్ చేయొద్దు. కాబట్టి శనివారము మంగళవారము, శని మంగళ గురువారం ఈ 3 రోజుల వరకు కటింగు షేవింగు చేయకూడదు. మీకు పార్ట్నర్షిప్లో కూడా ముగ్గురు కలిసి చేయకూడదు. 5 మంది 6 మంది 10 మంది ఉండొచ్చు, కానీ ముగ్గురు కలిసి చేశారనుకోండి మీకు ఏ కార్యక్రమైనా ముడిపడదు. దానివలన మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని ముందే తెలుసుకొని, ఆ రోజును ముందు తెలుసుకొని, ఆ గడియను మీరు ముందు తెలుసుకొని మీరు ముందడుగు వేసినట్టుకైతే 100% మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఇంతకు ముందు మరి మేము చేసిన కొన్ని పనులు ఉంటాయి కదండి, మరి అది ఆ రోజున మాకు ఆ పౌర్ణమి అనేది మాకు వచ్చింది కాబట్టి ఆ రోజు మాకు అనుకోకుండా జరిగిపోయిందంటే మీరు చేయాల్సిన జ్యోతి పూజ అని చెప్పాను ఇందాక. ఆ జ్యోతి పూజ అనేది మీరు చేసినట్టుకైతే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి మీరు మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి మీకు ఏముంది ఏమేమి జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే
మీ పేరు, వయసు, డేట్ ఆఫ్ బర్త్ మీరు మాకు వాట్సాప్ ద్వారాగా మాకు పంపించినట్టుకైతే మీ మీద ఉండాల్సిన దోషాలు ఏమిటి, పౌర్ణంలో ఉండాల్సిన గ్రహ దోషాలు ఏమిటి, మీ ఇంట్లో ఏమి జరుగుతున్నాయి, మీ పిల్లల గురించి ఏమేమి జరుగుతుంది అనేది మాకు తెలుసుకొని జాతక చక్ర గణితం వేసేసి చూసి చెప్పగలుగుతాను. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఓం నమఃశివాయ నమః. ఇది శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠంతో తయారు చేసిన అమ్మవారు పూజా బలాన్ని చేసి మేము ఈ వేరుని అమ్మవారు పూజా బలం చేసి మేము తీస్తుంటాం, పీగుతుంటాం. ఈ వేరు సభకట్టు వేరు. నరదిష్టి, నరఘోష, ప్రజాదిష్టి, గృహాదిష్టి ఎలాంటి దోషాలకైనా కూడా పటాపంచలైపోతాయి. నరదిష్టికి, మీ కుటుంబానికి, మీ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వేరుని మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలాలు చేసి హోమాలు చేసి కట్టుగట్టి ఈ వేరుని మేము భూమిలోంచి తీసి ఇది మేము ఇస్తుంటాం. ఈ వేరుని మీరు తప్పకుండా మా దగ్గరికి మీరు సంప్రదించినట్టుకైతే ఈ వేరుని మీకు ఫ్రీగా ఇస్తుంటాం. మా దగ్గరికి వచ్చినట్టుకైతే మీకు ఇది మా అడ్రస్సు వచ్చి హైదరాబాదు దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఆపోజిట్ అనగా ఎదురుగా శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం. గత 30 సంవత్సరాల నుంచి ప్రజలందరికీ ఎంతోమంది ప్రజలకి మేము సేవ చేసుకుంటూ వస్తున్నాం. మా దగ్గరకు వచ్చిన అందరూ బాగున్నారు. కాబట్టి మీరు కూడా బాగుండాలంటే మా దగ్గరికి వచ్చి ఈ వేరుని తీసి అమ్మవారు పసుపు కుంకుమలు మేము పూజ చేసినాయి. తర్వాత గురువుగారు మాకు పూజా బలం చేసిన యంత్రములు పూజలు చేసి ఇస్తుంటారు. ఇలాంటిది ఈ వస్తువుని మేము తప్పకుండా మీకు అందజేస్తాం. కాబట్టి మరి ఎక్కడో దూరం నుంచి ఉండవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అంత దూరం నుంచి మేము రావలేము కదండి గురువుగారు అని అంటారు. వాళ్ళకి తప్పకుండా మాకు వాళ్ళ పేరు, అడ్రస్ మాకు పంపించినట్టుకైతే కొరియర్ ద్వారాగా వాళ్ళకి మేము పంపించగలుగుతాం. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమఃశివాయ నమః.